కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ అసత్యాలు మాట్లాడారని మంత్రి తుమ్మల విమర్శించారు. కేబినెట్లోకి కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ రాలేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాళేశ్వరం కమిషన్ అడిగిన లేఖ ప్రభుత్వానికి అందిందని మంత్రి తెలిపారు. ఇక కమిషన్ పై వివరాలను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. ప్రాణహితతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారన్నారు. మేడిగడ్డ అంశం కేబినెట్ ముందుకు గాని సబ్ కమిటీ ముందుకు రాలేదన్నారు తుమ్మల. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ అసత్యాలు మాట్లాడారని మంత్రి తుమ్మల విమర్శించారు. కేబినెట్లోకి కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ రాలేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాళేశ్వరం కమిషన్ అడిగిన లేఖ ప్రభుత్వానికి అందిందని మంత్రి తెలిపారు. అయితే కమిషన్ పై వివరాలను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిందన్నారు తుమ్మల. ప్రాణహితతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారన్నారు. మేడిగడ్డ అంశం కేబినెట్ ముందుకు గాని సబ్ కమిటీ ముందుకు రాలేదన్నారు తుమ్మల. రైట్గా కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. దీపిక, ఒకవైపు కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా అప్పటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్, వీరందరినీ కూడా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. దానిపై ఇక తుది నివేదికలో భాగంగా ఒకవైపు కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాటా కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మొన్నటికి మొన్న ప్రభుత్వం ఈరోజు లేదా రేపటికి కాళేశ్వరం కమిషన్కు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా కాళేశ్వరం కమిషన్కి ఇచ్చే అవకాశం అవుతుంది. ఇప్పటికీ ఒకవైపు కాళేశ్వరం కమిషన్లో ఒక పక్క విచారణ జరుగుతుంటే మరొక పక్క తుమ్మల వర్సెస్ ఈటల రాజేందర్గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆనాడు ఇద్దరు, ఒకరేమో ఆర్థిక శాఖ మంత్రిగా అప్పటి ఈటల రాజేందర్ ఉన్నారు, ఆ తర్వాత మంత్రిగా నాగేశ్వరరావు కూడా మాజీ సీఎం కేసీఆర్ క్యాబినెట్లో వారిద్దరు కూడా మంత్రులుగా పనిచేశారు. అయితే కాళేశ్వరానికి సంబంధించి ఒకవైపు కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి కానీ కాళేశ్వరంపై కూడా ఈ రెండు అంశాలపై క్యాబినెట్లో సబ్ కమిటీలో ఏనాడు కూడా డిస్కషన్ చేయలేదు. దానిపై సంతకాల వరకు కూడా మేము చేయలేని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. మరొకవైపు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ చెప్పినటువంటి కూడా అన్ని అబద్ధాలే అని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఖండించడం జరిగింది. దానిపై ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఆనాడు ఏదైతే క్యాబినెట్లో చేసినటువంటి మినిట్స్, దాంతో పాటుగా క్యాబినెట్లో కాళేశ్వరంపై జరిగినటువంటి చర్చకు సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా తుమ్మల నాగేశ్వరరావుకు పంపిస్తానని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది. దానిపై కొద్దిసేపటి క్రితం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అప్పుడు ఇప్పటికీ నేను ఎప్పటికీ ఒకటే మాట మీద కట్టుబడి ఉంటాను, 40 ఏళ్లుగా ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో ఉంటూ వస్తున్నాను, నేను అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఆనాడు చెప్పినటువంటి వ్యాఖ్యలకే నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. కాళేశ్వరంపై అటు క్యాబినెట్ మీటింగ్లో కానీ సబ్ కమిటీలో చర్చ జరగలేదు. కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించినటువంటి విషయంపై కూడా క్యాబినెట్లో చర్చ జరగలేదని చెప్పి కొద్దిసేపటి క్రితం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. మరి ఈటల రాజేందర్ ఇప్పటికే స్పందించి ఉన్నారు కాబట్టి ఇక తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి కామెంట్స్పై ఈటల ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.